భారతదేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఉన్న జమ్మూ రైల్వే స్టేషన్లో ఉన్నాం మనం. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్కి ఫ్రంట్ వ్యూ. ఇక్కడ నుంచి మనము శ్రీ మాతా వైష్ణవదేవి వెళ్ళడానికి కూడా మనకు బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి 42 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ కూడా జమ్మూలో మనం చూడవాలి 1 కిలోమీటర్ దూరంలోనే మనకు హిందూ టెంపుల్స్ కూడా ఉంటాయి. అక్కడనే మనకు సత్రాలు కూడా ఉంటాయి, దాంట్లో రూమ్స్ కూడా ఉంటాయి. అలాగే మెయిన్ మనకు టెంపుల్ వచ్చేసి రఘునాథన్ టెంపుల్ వెళ్ళడానికి స్టేషన్ నుంచి దాదాపు 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బై ఆటోలో వెళ్తే మనకు పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. అలాగే 4 మెంబర్స్ అట్లా వెళ్తే 500 రూపీస్లో మనం లోకల్ ఏరియాలన్నీ కవర్ చేసుకొని రావచ్చు మనము. అలానే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకు రఘునాథన్ టెంపుల్ కంపల్సరీ జమ్మూ కాశ్మీర్ వచ్చినప్పుడు విజిట్ చేయవలసిన ప్లేస్లలో ఇది కూడా ఒకటి. అతి పురాతనమైన టెంపుల్లో కూడా ఇది ఒకటి. జమ్మూ కాశ్మీర్ సంబంధించిన అన్ని వీడియోలు నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటి యొక్క లింక్స్ కూడా కింద నేను ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. దీనితో పాటు ఆ వీడియోలు కూడా చూస్తారని అనుకుంటున్నాను. జమ్మూ నగర ఒడ్డున ఉన్న ప్రసిద్ధ రఘునాథ ఆలయము ఉత్తర భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత పవిత్రమైన హిందూ దేవాలయ సముదాయంలో ఇది ఒకటి. 1835 నుంచి 1860 మధ్య మహారాజు గులాబ్ సింగ్ మరియు తాతని కుమారుడు రణవీర్ సింగ్ నిర్మించిన ఈ ఆలయం శ్రీరామునికి అంకితం చేయబడింది. మరిన్ని విషయాలు ఈ టెంపుల్ గురించి తెలుసుకునేందుకు ఈ వీడియో చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. జై శ్రీరామ్. రఘునందన్ టెంపుల్ రావడం జరిగింది. జమ్మూలో ఉన్న అతి ఫేమస్ అయిన టెంపుల్ రఘునందన్ టెంపుల్. ఎవరైనా జమ్మూకి వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయవలసిన టెంపుల్లలో ఇది ఒకటి, రఘునందన్ టెంపుల్. సో మనం కూడా లోపలికి వెళ్ళి ఏమున్నది టెంపుల్ అన్నది కూడా మనం ఆలోచిద్దాం. సో టెంపుల్ వచ్చేసి ముందు వ్యూ అండి, ఇప్పుడు చూపిస్తాను. సో ఇది ఒక టెంపుల్. ఇవన్నీ మనకు టెంపుల్స్ ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ అవే మనకు ఇవన్నీ గోపురాలు పైన మనకున్నాయి. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఓల్డే ఉంది టెంపుల్, బట్ ఇదంతా బయట వ్యూ. టెంపుల్ కూడా ఉంది ఇక్కడ మనకు, మీకు చూపిస్తున్నాను శివాలయం కూడా. బట్ ఆల్రెడీ మనకు మధ్యాహ్నం టైం అయింది కాబట్టి మనం అయిపోతున్నాం. శివుని కూడా దర్శనం, అది కూడా మనం జమ్మూలో వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. రైట్. సో ఇక్కడ వచ్చేసి తులసీదేవి విగ్రహం కూడా ఉండడం జరిగింది. ఇది వచ్చేసి సైడ్ వ్యూ టెంపుల్. సో కొన్ని టెంపుల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, బట్ దేవుళ్ళు మాత్రం లేనట్టున్నాయి. సో ఇది వచ్చేసి వ్యూ టెంపుల్ బయట సైడ్. లోపల సైడ్ మనం వెళ్ళి చూద్దాం. టైమింగ్ వచ్చేసి ఇక్కడ రాయడం జరిగింది. మార్నింగ్ 6:30కి ఓపెన్ అవుతుంది, 11:30 ఆరతి ఇచ్చిండు, బాగా ఇచ్చిండు. ఈవినింగ్ 5 to 6:30 భోగు. ఇవి వచ్చేసి మన టైమింగ్స్. సో టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళాలనుకుంటున్నాం. వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ వరకు దిగాలనుకుంటున్నాం. సో మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి టెంపుల్ లోపల వచ్చేసి హనుమాన్జీ విగ్రహం ఉండడం జరిగింది. వచ్చేసి మెయిన్ టెంపుల్, బట్ నేను దేవుని చూడలే వద్దని చెప్పి. మీకు కనపడుతున్నది మనకు స్వామివారి యొక్క దర్శనము. మీరు కూడా దర్శనం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ గుడిలో ఉన్న దేవుడు వచ్చేసి శ్రీరాముడు రఘునాథుడిగా పిలువబడడం జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రత్యేకించి 33 కోట్ల దేవత మూర్తుల విగ్రహాలు ఉన్నాయి. అలాగే 14 లక్షలకు పైగా శాలిగ్రాములు ఉన్నాయి. అలాగే ఈ నిర్మాణం వచ్చేసి 7 ప్రధాన దేవాలయాలు అనగా 7 శిఖరాలు కలిగి లోపలి గోడపై బంగారు పూత పూయబడి ఉంటుంది. ఇది జమ్మూ నగరము రఘునాథన్ బజార్గా పిలువబడడం జరుగుతుంది. ఇక్కడ జరుపుకునే ఉత్సవాలు వచ్చేసి రాముని మరియు దీపావళి సమయంలో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి కూడా ఘనంగా జరుగుతుంది. ప్రతి హిందువు జమ్మూ కాశ్మీర్ విజిట్ చేసినప్పుడు కంపల్సరీ సందర్శించవలసిన ప్లేస్లలో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఏంది అంటే మనకు వైష్ణవదేవి మాతను దర్శించుకొని వచ్చిన తర్వాత మనకు జమ్మూలో ఉండే అతి పవిత్రమైనది కూడా ఇది ఒకటి గుడి. ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. అలాగానే ఇక్కడ ప్రతి ఉపాలయానికి ఒక ప్రత్యేక శిఖరం ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్దనే మహారాజా రణవీర్ సింగ్ చిత్రపటం మరియు శ్రీ ఆంజనేయ స్వామి హనుమంతుని విగ్రహం కూడా ఆ ప్రవేశానికి ప్రత్యేక శోభను చేకూరుస్తాయి. ఆలయము మధ్య భాగంలో ఉన్న ప్రధాన ఉపాలయము ఈ ఆలయానికి అధిపతి అయిన శ్రీరాముని రఘునాథుని అంకితం చేయబడింది.
ప్రధాన ఉపాలయాలు కాకుండా మిగిలిన ఉపాలయాలు కూడా విష్ణుమూర్తి యొక్క వివిధ అవతారాలు కొలువై ఉన్నాయి. ఇక్కడ సూర్యభగవంతుణ్ణి సూర్యదేవుణ్ణి అంకితం చేయబడిన మరొక విశిష్టమైన ఉపాలయం కూడా ఉంది. ఇందులో సూర్యదేవుని వివిధ రూపాలు దర్శనమిస్తుంటాయి. ఆలయం లోపల హిందూ దేవతలు భారీ విగ్రహాలు కలిగి ఉన్న మరికొన్ని ఉపాలయాలు కూడా ఉంటాయి. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఆలయం లోపలి గోడల్లో 3 వైపులా బంగారు రేకులు తాపడం చేశారు. ఆలయము ప్రాంగణంలో ఒక గ్రంథాలయం కూడా ఉంటుంది. ఇందులో అరుదైన సంస్కృత గ్రంథాలు మరియు తాళపత్ర నిధులు కూడా భద్రపరచి ఉన్నాయి. రఘునాథ ఆలయం వాస్తుశిల్ప వైభవంతో మొఘల్ నిర్మాణ శైలిని సంబంధించిన మనం స్పష్టంగా వీక్షించవచ్చు. ఇక్కడి శిల్పాలు మరియు తోరణాలు అత్యంత అద్భుతంగా కాంతులనిస్తూ ప్రతి ఒక్కరిని దృష్టిని విశేషంగా ఆకర్షిస్తాయి. భక్తులు దైవానికి నివాళులర్పించి స్వామివారి ఆశీస్సులు పొందటానికి ఈ ఆలయానికి భారీ సంఖ్యలో సందర్శిస్తారు. మీరు కూడా వెళ్తే కింద కామెంట్ రూపంలో నాకు చెప్పండి. గుడి మాత్రం చాలా బాగుందండి. సో ఎవరైనా జమ్మూకి వస్తే కంపల్సరీ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. అది మా హిందూ ట్రావెల్స్ తరపు నుంచి. మనకు అన్ని రుద్రాక్షి ఇదొక మందిరము. ప్రభు పద్మాజీ వాలరామాజీ ఒక మందిరము. కృష్ణ వసుదేవాజీ ఆత్మ ప్రతిష్టాజీ. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే జ్ఞాన ఆత్మాజీ. మన అందరికీ ముఖ్యమైనది ఏంటి? జ్ఞానం సంబంధించిన క్షేత్రము జ్ఞాన ఆత్మాజీ. నెక్స్ట్ వచ్చేసి పరమాత్మాజీ. నెక్స్ట్ వచ్చేసి జీవనాత్మాజీ. ఇది చాలా ఇష్టమైన జీవనాత్మాజీ. అందరికీ మన భూమిపై ఉన్న జీవరాశులకు అందరికీ జీవనాత్మాజీ. సో ఆల్మోస్ట్ మనకు హనుమాన్జీ ఇక్కడ మనకు సుగ్రీవుడు చాలా దేవుళ్ళు మనకి ఇక్కడ హిస్టరీ గురించి, మన తెలుగు దేవుళ్ళ గురించి, అలానే మన హిందూ సంప్రదాయం గురించి చాలా టెంపుల్స్, చాలా హిస్టరీ మనకు ఈ గుడిలో చెప్పడం జరిగింది. అన్న వీడియో ఇస్తున్నాడు. చాలా విషయాలు చెప్పడం జరిగింది. మన ప్రతి దేవాలయంలో రావణ పక్కన లక్ష్మణ్ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ఒక మనకు ప్రత్యేకత విశిష్టత. శ్రీ లక్ష్మణ్జీ, రాముడు సీత లేనిది ఒక లక్ష్మణుడు మాత్రమే శూర్పణఖతో ఉన్నది. ఇది చాలా ఎంతో విశేషంగా ఈ విషయం సంతరించుకున్నది. ఈ దేవాలయం ఎక్కడలో లేదు. మన రఘునంద ఆలయంలో మహాభించిన పురాతన సంబంధించిన ఈ యొక్క విశిష్టతను నెలకొల్పిన మన హిందూ సాంప్రదాయానికి మనం ఎంతో రుణపడి ఉండాలి. మహాభారతంలో ఉన్న దేవతలు, వాటికి సంబంధించిన విశిష్టత, ప్రాయోజన్మిక చారిత్రకత ఉన్నది. శ్రీ రాజా రఘుజీ ఈ యొక్క మందిరము. చెప్పు ఇక నువ్వు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి శ్రీ విష్ణుజీ, శ్రీ రాజా పృథుజీ, శ్రీ రాజా జన్మజయజీ. ఇది వచ్చేసి శ్రీ రాజా విక్రమాదిత్యజీ. విక్రమాదిత్య అనేది ఇక్కడ లేదు. విక్రమాదిత్యుడు అంటే చాలా ఆయన గురించి మీకు ఎన్నో కథలు చిన్న పుస్తకాలు చదువుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి శ్రీ నారాయణజీ, హరిహరి నారాయణ అనే ఒకటి ముఖ్యమైన విశిష్టత ఏంటంటే, మన ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క హరిహరి నారాయణ విశిష్టత మనము ప్రతి ఒక్క దేవతల దగ్గర ఉండడం జరుగుతుంది. వాళ్ళిద్దరు హరిహర నారాయణ వాళ్ళందరినీ. శ్రీ కాళీ అవతార్జీ, మన కృష్ణుని అవతారంలో ఇదొక అవతారము శ్రీ కాళీ అవతారంజీ. శ్రీ హైగ్రీవ్ అవతార్జీ, ఇదొక విష్ణు ఒక అవతారమే శ్రీ హైగ్రీవ్ అవతార్జీ. శ్రీ కపిల్ మునిజీ, ఇది ఒక మహర్షి, యొక్క తపస్వి. శ్రీ వారాహ అవతార్జీ, ఇది కూడా ఒక ఫేమస్. ఎందుకంటే శ్రీ మహావిష్ణు అవతారంలో ఇది కూడా ఒక భాగంగా మనం చూసుకుంటున్నాము. ఇంకో విశేషత ఏంటంటే శ్రీ సుషైన్ వైద్యుజీ. ఇతను ఒక పురాతన కాలంలో దేవతలకు అందరికీ ముచ్చులకు మూలికలు అందించడం జరిగింది. శ్రీ నృసింహ అవతార్జీ, ఇది ఒక మహావిష్ణు అవతారంలో ఇది ఒక భాగము శ్రీ లక్ష్మీ నరసింహ అవతారము. ఇంకోటి వచ్చేసి శ్రీ కూర్మ అవతార్జీ, కుర్మ అవతార్, ఇది కూడా విష్ణు అవతారంలో ఒక భాగమే. ఇంకొక విచిత్ర మృత్యు అవతార్జీ, ఇది కూడా మహావిష్ణు అవతారంలో ఇది ఒక భాగము. శ్రీ
రూపాజీ, ఇది కూడా విష్ణు మహా యొక్క అవతారము. ఇది ఎందుకంటే మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తడం జరిగింది, అందులో ఇది కూడా ఒక అవతారమే. శ్రీ రుద్రక్షేత్ర స్వామీజీ, ఇది ఒక మహా యోగ తపస్వి, ఈ యొక్క స్వామీజీ. టెంపుల్లో మనకు తెలిసింది ఏంటంటే దేవుడి యొక్క అవతారాలను మనము ఒక్కొక్కటి దేవతల యొక్క అవతారాలను కూడా మనం చూపించడం జరిగింది. సో ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఆల్మోస్ట్ మనకు హిందూ దేవతలు ఎంతమంది ఉన్నారో వాటి గురించి విశిష్టత గురించి మనకు చెప్పడం జరిగింది. సో ఎన్నో గ్రంథాలు ఎన్నో బుక్కులు చదివిన మనకు అక్కడక్కడ ఉండడం జరుగుతుంది, కానీ ఇక్కడ జమ్ములో మాత్రము ఈ గుళ్ళో మాత్రము ప్రతి ఒక్కటి వివరించడం జరిగింది. అది కూడా విగ్రహ రూపంలో మనకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకు. సో ఎవరైనా వస్తే టోటల్గా మనకు జమ్ములో ప్రతి ఒక్కటి మనకు తెలిసిపోతూ ఉంటుంది మనకి ఇక్కడ వచ్చి ఈ విగ్రహాలను చూస్తూ ఉంటే. సో ఇది బయట వచ్చే వ్యూ. ప్రతిదానికి ఒక టెంపుల్కి ఈ టెంపుల్ లోపల ఇంకో చిన్న చిన్న టెంపుల్స్ ఉండడం జరిగింది. సో ప్రతి టెంపుల్కి ప్రతిదీ వివరించడం జరిగింది. ఇక్కడ కూడా మనకు మీకు చూపెట్టడం జరుగుతుంది. సో ప్రతిదీ కొందరు తెలుగు హిందీ అయితే అర్థం చేసుకుంటే ఇంకో బెటర్. శ్రీ మనుషుపాధ్య శ్రీ శివాజీ, శ్రీ వరుణ శ్రీ వాయుజీ, శ్రీ మరిజ్జీ శ్రీ శేషనాగరజ్జీ, శ్రీ అంగిత్యజీ శ్రీ యమరాజుజీ, శ్రీ బ్రహ్మాజీ ఇంద్రాజీ, బ్రహ్మదేవులైన బ్రహ్మదేవుడు ఇంద్రదేవుడు, శ్రీ సేవక్జీ, రామునికి ఎప్పుడు నమ్మకమైన బంటు వ్యక్తివంతుడు, శ్రీ రామ్ సేవక్జీ హనుమంతుడు సేవలు ఉంటాయి. ఇంకోటి వచ్చేసి మనకు శ్రీ శంకున్నాము. శంకరాచార్యులు ఎంతో గొప్ప మహాముని తపస్వి, అతను ఎంతో భక్తి కలిగి ఉన్నది. అదేవిధంగా శ్రీ రామ్ సేవక్జీ మన అందరికి సంగమైన మారుతి హనుమాను, శ్రీ రామ్ సేవక్జీ ఇతను కూడా గోపురం కుమార్తె, శ్రీ కుమార్తె, శ్రీ అంగత్తి, శ్రీ గీతా బాల్జీ. ఇక్కడ చాలా ప్రతిదీ వివరించడం జరిగింది మనకు. టోటల్ క్లారిటీ ఎక్స్ప్లెనేషన్స్ సంబంధించినవి. అలానే ఇక్కడ కూడా ద మెమొరీ ఆఫ్ ద మహారాణి యశోర రాజ్యలక్ష్మి గురించి మనకి ఇక్కడ కొన్ని మెమొరెంట్లు కూడా ఉన్నాయి, వాళ్ళ జ్ఞాపకార్థాలు కూడా మనకు. సో ఇది టోటల్ వచ్చేసి టెంపుల్. మన ముందున్నదే రఘునందన్ టెంపుల్, దాని ముందు వ్యూస్ ఇలా ఉంది, మన ముందు షాప్స్ ఇలా ఉన్నాయి. మాత్రం దంచి కొడుతుంది, ఇలా ఉంది వ్యూస్. కరెక్ట్, ఎవరైనా వస్తే దీని ముందు గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి రఘునందన్ బజార్ అంటారంట. రఘునందన్ బజార్, దీనికి బయట ఆపోజిటే మనకు ఇక్కడ ఉండడం జరుగుతుంది.